ఎదురుగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సుజన మనసులో ఆలోచనలు ఆ సముద్రపు అలలతో పోటీ పడుతున్నాయి. సుజన పరిసరాలను మరచి తన ఆలోచనా స్రవంతిలో మునిగిపోయింది. నెమ్మదిగా చీకట్లు అలుముకున్నాయి. బీచ్లో జనం పలుచబడుతున్నారు. గట్టిగా ఎవరో అరవడంతో ఈ లోకంలోకి వచ్చిన సుజన కంగారుగా చుట్టూ చూసింది. ఎవరో బాబు అలల దగ్గరగా వెళ్లబోతుంటే తల్లి గట్టిగా పిలిచింది. సుజన కూడా లేచి బయటికి దారితీసింది. అయ్యో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అమ్మా, నాన్న ఎదురు చూస్తుంటారు. అసలు ఎప్పుడూ ఒంటరిగా రాని తాను ఒక్కతే రావడం, సమయాన్ని కూడా గమనించకుండా ఆలోచనలలో మునిగిపోవడం. ఛ, తప్పు చేశాను, తనలో తానే మదనపడుతూ ఆటో ఎక్కి ఇంటి దారి పట్టింది. అసలిదంతా అజయ్ వలన కాదు. ఊరి నుండి రాగానే కలుస్తానని, అప్పుడే తమ భవిష్యత్ గురించి ప్రణాళిక సిద్ధం చేసుకుని తల్లిదండ్రులతో మాట్లాడదామని చెప్పాడు. తను చెప్పిన ప్రకారమైతే క్రిందటి వారం వచ్చి తనని కలవాలి. కాని ఏది, ఫోన్ కూడా లేదు. ఇంతలో ఇల్లు రావడంతో ఆటోకి డబ్బులిచ్చి గుమ్మంలో అడుగు పెట్టేసరికి తల్లి రాజ్యలక్ష్మి కోపంగా ఎదురువచ్చి, ఏమిటే ఇది, ఎక్కడికి వెళ్ళావు? అసలే రోజులు బాగా లేవు. మేమిక్కడ బెంగ పెట్టుకుని ఉంటే ఫోన్ కూడా ఆఫ్ చేసేశావు, ఏమైంది? గట్టిగా అడిగింది. సారీ అమ్మా, ఛార్జింగ్ అయిపోయింది. చూసుకోలేదు. ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళాను. అనుకోకుండా ఆలస్యమైంది అంది సుజన. పోనీ రాజ్యం కారణం చెప్పింది కదా. వెళ్ళమ్మా, త్వరగా వస్తే భోజనం చేద్దాం అన్నాడు తండ్రి రామారావు. అమ్మయ్య అనుకుంటూ గదిలోకి వెళ్ళింది సుజన. భోజనం అయ్యాక మంచం మీద పడుకున్నా ఆలోచనలు వదలలేదు. తనకి కాలేజీలోనే అజయ్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. చదువు పూర్తయిపోగానే అజయ్కి ఉద్యోగం వచ్చింది. 1 ఏడాదిలో కొంచెం స్థిరపడి చేసుకుంటే బాగుంటుంది అని అజయ్ అనడంతో అదీ నిజమే అనిపించింది సుజనకి. ఈ లోపున ఇంట్లో కొన్నాళ్లు ఉద్యోగం చేస్తానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని సుజన తల్లిదండ్రులను అతి కష్టం మీద ఒప్పించింది. తల్లిని ఒప్పించడం చాలా కష్టమైంది. సుజనకి ఉద్యోగం రావడం, అజయ్కి 6 నెలలు ఫారిన్కి కంపెనీ పనిమీద వెళ్లవలసి రావడం జరిగింది. ఈ 6 నెలలు తల్లిని ఆపడం సుజనకి గగనమైంది. 15 రోజుల క్రితం అజయ్ తిరిగి వచ్చాడు. అజయ్ వెంటనే సెలవు తీసుకుని ఒక్కసారి ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్లని ఒప్పించి వస్తానని, అప్పుడే సుజన ఇంట్లో ఇద్దరూ కలిసి చెప్పవచ్చని అనడంతో తాను ఒప్పుకుంది. కాని వెళ్లిన దగ్గర నుండి సరైన కాంటాక్ట్ లేదు. వెళ్లగానే ఫోన్ చేసి సమయం చూసి చెప్తానని చెప్పాడు. తర్వాత ఫోన్ చేసినా ఆ విషయం ఇంకా మాట్లాడలేదని దాటవేశాడు. ఇప్పుడు 10 రోజుల నుంచి ఫోన్ లేదు. తను చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఇలాంటి ఆలోచనలతోనే తెల్లారిపోయింది. గబగబా లేచి తయారయ్యి ఆఫీస్కి వెళ్లిపోయింది. ఆఫీస్లో ఉండగా ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఏదో కొత్త నంబర్ నుండి. అది అజయ్ది. ఆఫీస్ బయట వెయిట్ చేస్తాను. సాయంత్రం త్వరగా రమ్మని. ముందు కోపం వచ్చింది. ఇన్నాళ్లు కాంటాక్ట్లోకి రానందుకు రానని చెప్పాలనిపించింది. కానీ విషయం తెలుసుకోవాలి కాబట్టి ఓకే అని మెసేజ్ ఇచ్చింది. అన్నట్లుగానే సాయంత్రం ఆఫీసు బయటున్నాడు అజయ్. తను రాగానే బైక్ స్టార్ట్ చేశాడు. తను మౌనంగా వెనుక కూర్చుంది. దారిలో ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడూ వెళ్లే చోటుకి చేరుకుని మౌనంగా కూర్చున్నారు. ఆ మౌనం ఇద్దరికీ భరించరానిదిగా ఉంది. నా మీద చాలా కోపంగా ఉన్నట్లున్నావ్ అన్నాడు అజయ్ మౌనాన్ని చెరిపేస్తూ. లేదు, చాలా ఆనందంగా ఉంది. నిన్ను అసలు మిస్ కాలేదు. ఎందుకంటే నువ్వు అనుక్షణం నన్ను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నావు కదా అంది వెటకారంగా. అజయ్ చేతులు జోడించి, అమ్మా, తల్లి, నీకు అప్డేట్ ఇవ్వకపోవడం నా తప్పే. కాని అక్కడ నా పరిస్థితి ఎలా ఉందో అన్న ఆలోచన వచ్చిందా నీకు అన్నాడు కినుకగా. నవ్వుతారు ఎవరైనా, అబ్బాయివి అయి ఉండి ఆడపిల్లలాగా నా పరిస్థితి అంటుంటే అంది మరింత కోపంగా. అవును, పరిస్థితులు, తల్లిదండ్రులు,
వారితో ఇబ్బందులు మీకే ఉంటాయి, మరి మాకు ఉండవు అన్నాడు అజయ్ చిరు కోపంతో. అతని కోపం చూసి తాను నవ్వబోయి ఉడుక్కుంటాడని ఊరుకుంది సుజన. సరే, అక్కడ తమరి కష్టాలేమిటో చెప్పండి, విని తరిస్తాం అంది తాను కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ. అబ్బే, మాకేంటి, మేం ఆడింది ఆట, పాడింది పాట. మావాళ్లు వెళ్లగానే ఏరా ఎవర్నైనా ప్రేమిస్తే చెప్పు, ముహూర్తాలు పెట్టిస్తాం అన్నాడు అజయ్ వెటకారంగా. సరే, ఇప్పటికైనా జరిగింది చెప్తావా? టెన్షన్తో చంపుతున్నావ్ అంది సుజన. నీకు వినే మూడ్ ఉందో లేదో అని అన్నాడు. అయితే దాచుకో, నాకు మూడ్ లేదు అంది బొంగమూతి పెడుతూ. అబ్బా, ఫేస్ అలా పెట్టకు, మరీ ముద్దుగా అనిపిస్తావు. నేను కొంచెం ముందుకు వస్తే కోపగిస్తావ్ అన్నాడు అజయ్ కొంచెం దగ్గరగా వచ్చి. ఏయ్, ఇప్పటికైనా చెప్తావా, నన్ను వెళ్ళి పొమ్మంటావా అంది చూపుడు వేలుతో బెదిరిస్తూ. సరే, నేను జరిగిన విషయాన్ని చెబుతాను, విను. నేను మన గురించి చెప్పాలని వెళ్లేసరికి అమ్మా, నాన్న వాళ్ళ ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నారు. నేను ఏమీ చెప్పకుండానే అమ్మ పెద్ద మామయ్య కూతురుని చేసుకోమని, నాన్న తన చెల్లి కూతురుని చేసుకోమని మొదలుపెట్టారు. నా మాట వినే ఉద్దేశం ఇద్దరికీ లేదు. అప్పటికీ ధైర్యం చేసి మన విషయం చెప్పబోతుంటే నా మీద అభిమానం, ప్రేమ ఉంటే నేను చెప్పిన వాళ్లనే చేసుకోమని ఇద్దరూ ఒకటే పట్టు. అదే సమయంలో నీ ఫోన్. నీకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అంటూ ఆగాడు అజయ్. సుజన కళ్లల్లో ఆందోళన, భయం చూసి ప్రేమగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకుని, ఏది ఏమైనా నిన్ను వదులుకోలేను. అమ్మా, నాన్నలను ఎలాగైనా ఒప్పించాలి అని తల మునకలుగా ఆలోచిస్తుండగా అనుకోకుండా మా అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలిసి అక్కడికి వెళ్ళాం. ఇంకా మా అమ్మ మళ్లీ మొదలుపెట్టింది అమ్మమ్మ కోసం అంటూ. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నంతలో మా చిన్న మామయ్య వచ్చాడు. అతను నన్ను చూసి సమస్య ఏంటని అడిగేసరికి మన విషయం మొత్తం చెప్పాను. అమ్మా, నాన్నల మాట కూడా చెప్పాను. అప్పుడు మామయ్య తనకొదిలేయమని తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కాని మా అమ్మ నా వెనక పడటంతో నాకిష్టం లేదని గట్టిగా చెప్పి ఆ చిరాకులో ఫోన్ గిరాటేయడంతో ఫోన్ ముక్కలైంది అన్నాడు అజయ్. ఇంత జరిగిందా అంది సుజన బాధగా. అంతా అయిపోయి నేను తిరిగి వచ్చాక చెప్తుంటేనే ఇలా బాధపడుతున్నావు. అదే నేను అక్కడ ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ చెప్తే ఇంకెంత గాభరా పడేదానివి అడిగాడు అజయ్. నిజమే అన్నట్లు తలూపింది సుజన. అజయ్ కొనసాగిస్తూ, మామయ్య తను చూసుకుంటానని అన్నప్పుడు సరే అన్నా. కాని నాకే అనిపించింది ఈ విషయంలో నేను అమ్మా, నాన్నలతో ఇప్పుడే మాట్లాడలేకపోతే జీవితంలో ఇంకే ధైర్యంతో ముందుకు పోగలను. వెంటనే నేనే అమ్మా, నాన్నలతో మాట్లాడి నా మనసులో మాట చెప్పి నిన్నే చేసుకుంటానని చెప్పాను. అమ్మ కొంచెం నసిగినా, నాన్న కలగచేసుకుని నా ఆనందం కన్నా ఏదీ ముఖ్యం కాదని నన్ను ప్రోత్సహించారు. దాంతో అమ్మ కూడా తనకి అభ్యంతరం లేదని చెప్పింది. ఇది విషయం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్లతో నువ్వు మాట్లాడతావా లేక నేను అడగనా అన్నాడు అజయ్. సుజన ఒక్క నిమిషం ఆలోచించి రేపు చెప్తానని, ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి వెళ్దామని లేచింది. సుజనని ఇంటికి దగ్గరగా వదిలి తను కూడా రూంకి వెళ్ళిపోయాడు అజయ్. ఇంటికి వెళ్లిన సుజన భోజనం పూర్తి అయ్యాక తల్లికి పనుల్లో సాయం చేసింది. ఏమిటి విషయం అన్నట్లు చూసింది తల్లి రాజ్యలక్ష్మి. నవ్వేసి ఊర్కొంది సుజన. పనులయ్యాక తల్లి వెంట తండ్రి గదిలోకి వచ్చింది. సుజనని చూసి తండ్రి, రామ్మా, కూర్చో. ఏమైనా చెప్పాలా అని అడిగాడు. అవును నాన్నా, అమ్మా నువ్వు కూర్చో అంది సుజన. తల్లిదండ్రులు ఆమెనే చూస్తున్నారు చెప్పనమన్నట్లుగా. సుజన అజయ్తో పరిచయం, ప్రేమ అన్ని విషయాలు చెప్పి అజయ్ తల్లిదండ్రులను ఒప్పించాడని, వారితో కూడా మాట్లాడటానికి వస్తాడని చెప్పింది. మనసులో బెరుకుగానా ధైర్యంగా వారినే చూస్తోంది. అదేంటి మేనత్త కూతురు తన కొడుకు కోసం నిన్నడిగితే సరే అన్నాను, ఇప్పుడేమని చెప్పాలి అంది తల్లి రాజ్యలక్ష్మి. అదెలా మాటిస్తావ్? నా మేనమామ మనవడికి ఇస్తామని మాట ఇచ్చి ఉన్నాం కదా అన్నాడు తండ్రి కోపంగా. వారిద్దరి మాటలు అర్థంకాక అయోమయంగా చూస్తూ, ఏంటి అమ్మా, ఏంటి నాన్నా? నాకు తెలియకుండా ఏం జరుగుతుంది
అడిగింది సుజన గాభరాపడి. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వారు. ఆశ్చర్యంగా చూస్తున్న సుజనతో తండ్రి, అబ్బాయి మాకీ విషయం ముందే చెప్పాడమ్మా. తల్లిదండ్రులతో మాట్లాడి వస్తానని. ఈరోజు మధ్యాహ్నం నన్ను ఆఫీస్లోనే కలిసి ఆ విషయం కూడా చెప్పాడు తల్లి. అబ్బాయి యోగ్యుడు. మంచి రోజు చూసుకుని వాళ్ళ ఊరెళ్ళి మాట్లాడుతానమ్మా. నువ్వు దిగులు పడకమ్మా. వెళ్ళి పడుకో అన్నాడు. ఆనందాశ్చర్యాలలో మునిగిపోవడం సుజన వంతైంది. మరునాడు కలుద్దామని అజయ్కి మెసేజ్ పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది సుజన. మరునాడు ఆఫీస్ అవగానే అజయ్ రావడంతో ఇద్దరూ తమ అలవాటైన చోటుకి వెళ్ళాక ఇప్పుడైనా చెప్పావా అడిగాడు అజయ్. ఏమిటి చెప్పేది? ఎంత చెప్పినా ఒప్పుకోలేదు అంది తల దించుకుని. ఏయ్, నా వైపు చూసి చెప్పు అని తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. గొప్పగా ముందే వాళ్ళకి చెప్పి నాకు టెన్షన్ పెడతావా అంది చిరుకోపంతో. చటుక్కున ఆమెని హత్తుకుని, సుజనా, నువ్వు నాకెక్కడ దూరమవుతావేమో అన్న భయం. అబ్బాయిని నాకే ఇంత కష్టమైతే నీకెంత కష్టమవుతుందేమోనని అలా చేశాను. ఏదేమైనా మనవాళ్లు ఒప్పుకున్నారు, అది చాలు అన్నాడు అజయ్. సుజన ఆనందంతో మరింతగా హత్తుకుపోయింది.